వెల్కమ్ టు మై ఛానల్. పన్నీర్ కర్రీ కోసం నేను పన్నీర్ ముక్కలు తీసుకున్నానండి. అండ్ పెద్ద సైజు 3 టమాటా ముక్కలు అండ్ 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు, మిరియాలు తీసుకున్నానండి. ఈలోపు పన్నీర్ ముక్కలకి మనకి సరిపడినంత సాల్ట్, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు బటర్, కొంచెం ఆయిల్ వేడి చేసుకొని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి లైట్గా వేయించుకున్నానండి. అవి పక్కన పెట్టేసుకొని మనం ఇందాక మిక్సీలో యాడ్ చేసిన ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పేస్ట్ కొట్టుకొని అవి కూడా దీంట్లో యాడ్ చేశానండి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత సిమ్లోనే ఇప్పుడు నేను పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా యాడ్ చేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి సిమ్లోనే. ఇలా సిమ్లో జాగ్రత్తగా కలుపుతూ ఉంటే మనకి పచ్చివాసన అనేది పోయి మనకి కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పేస్ట్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలండి. ఇవి రెండు జాగ్రత్తగా సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి, లేదా మనకి మాడిపోతుంది. కిందనంతా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో ఇప్పుడే మీకు ఒకవేళ పసుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే ఈ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది మనకి పచ్చివాసన పోవడానికి బాగా మగ్గడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేశానండి ఒక 10 మినిట్స్ పాటు. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలాగా వేగిపోయి ఉంటుంది. మనకి వాటర్ అంతా పోయి మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది, మంచి అరోమా కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో సో అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. పన్నీర్ ముక్కలతో పాటు నేను కొంచెం మిల్లీ మేకర్ కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్లీ మేకర్ బదులు మీరు ఒకవేళ మిల్లీ మేకర్ నచ్చలేదా అంటే మీరు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే నేను ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేశానండి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే ఈ మిల్లీ మేకర్ అనేది కొంచెం మెత్తగా ఉడకడం కోసం. ఇప్పుడే నేను కసూరి మేతి కూడా యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం. కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మనం సిమ్లోనే జాగ్రత్తగా ఉంచుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయడమే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.